మీకు అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ప్రత్యేకంగా మరి ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. ఈరోజు మరి ప్రపంచంలోని అనేక దేశాలు ప్రభువైన యేసుక్రీస్తు వారు జన్మించిన సందర్భాన్ని పురస్కరించుకొని పండగ వాతావరణం కలిగి ఉన్నారు. ప్రపంచంలో అతిపెద్ద పండగ ఏదైనా ఉంది అని అంటే ప్రపంచంలో క్రిస్మస్ పండగనే. ఈ పండుగలో అనేకులు సంతోషంగా ఆనందంగా ఈ దినాన్ని గడుపుతూ ఉన్నారు. చాలా సంతోషము. మనం కూడా కూడుకొని యేసుక్రీస్తు జన్మించిన ఆ సందర్భాలను ధ్యానం చేయటము మనకు దేవుడిచ్చిన ఈ గొప్ప భాగ్యము. కాబట్టి మొదటిగా ఒక వర్తమానం నేను అందిస్తాను. తర్వాత సహోదరులు శ్యాంబాబు గారు, మార్కు, కొంతమంది సహోదరులు ఎవరైనా ఒక 2-3 ప్రత్యేకమైన పాటలు పాడతారు. ఆ తర్వాత మరి ముగింపులో చిన్న సందేశం విని మరి కానుకలు సమర్పించి మనం కూడికను ముగింపు చేద్దాము. దయచేసి మీరు శ్రద్ధగా ఆలకించాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాము. క్రిస్మస్ అంటే అర్థం మనకందరికి తెలుసు, క్రీస్తును ఆరాధించుట అనే భావం. ఈ మధ్యకాలంలో మేము కొత్తగా సేవకు వచ్చిన కొత్త దినాల్లో అంటే 1993-94 ఆ ప్రాంతంలో ఆ సమయాలలో వాక్యము వినాలనంటే, వాక్యము నేర్చుకోవాలనంటే ఎక్కడైనా మీటింగ్స్ జరిగితే ఆ మీటింగ్లకు బస్సుకు వెళ్ళి వాక్యం వినేవాళ్ళం, రాసుకునేవాళ్ళం. ఆ రోజుల్లో అంటే 93-94 ఆ ప్రాంత సమయాల్లో వాక్యం కొరకు ఎక్కడికో వెళ్ళి నోట్స్ రాసుకొని దాన్ని ధ్యానం చేసుకొని మళ్ళీ మంచి తలంపులు అయితే అవి సంఘానికి మళ్ళీ మేము తిరిగి నేర్చుకొని వచ్చి అందించేవాళ్ళం. ఈ రోజుల్లో అలా కాదు. రోజులు మారిపోయినాయి. ఎలా అంటే వాక్యానికి కొరత లేదు, సందేశాలకు ఏమాత్రము కొరత లేదు. యూట్యూబ్ ఆన్ చేస్తే కోకొల్లలుగా సందేశాలు వస్తున్నాయి, టీవీలో వాక్య సందేశాలు వస్తున్నాయి. అప్పటికి ఇప్పటికీ నేను వెల్దుర్తిలో సేవను ప్రారంభించిన దినాల్లో మండలమంతా కలిస్తే 5 చర్చిలు ఉండే కష్టం. ఇప్పుడు ఒక్కొక్క ఊర్లో 5-6 సంఘాలు ఉన్నాయి. ఆ రోజుల్లో మండలాన్ని కలిస్తే 5 చర్చిలు ఉండేటివి. ఇప్పుడు ఒక్కొక్క ఊర్లో ఒక 5-6 సంఘాలు. ఇప్పుడు వెల్దుర్తిలో పోయి చూడండి, దాదాపు 17 చర్చిలు ఉన్నాయి. అంటే సంఘాలు విరివిగా కట్టబడుతున్నాయి, సేవకులు లేస్తున్నారు, వర్తమానాలు మరి విరివిగా ప్రకటించబడుతున్నాయి. కానీ లోపం ఏంటిదంటే మనుషులలోనే మార్పు రావడం లే, మనుషుల్లో మార్పు రావడం లే. అదే పాత స్వభావము, అదే ప్రాచీన స్వభావంతోనే బ్రతుకుతున్నారు. ఇదే చాలా విచారకరమైన విషయం. ప్రియులారా, మరి ఈ సమయంలో దేవుని వాక్యాన్ని విందాము. దయచేసి క్రిస్మస్ అంటే క్రీస్తు యొక్క ఆరాధన అని మనం విన్నాము. బైబిల్లో కొన్ని వచనాలు నేను చూపిస్తా. మొట్టమొదట గొర్రెల కాపర్లకు దూత వచ్చి చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేసినారంటే 20వ వచనం 2:20లో దేవుని మహిమపరచుచు దేవునికి స్తోత్రము చెల్లించిరి అని రాయబడింది. ఆ తర్వాత మరియ కూడా ఒక మాట అనింది. 4 లూకాసు వార్త 1:46లో నా ప్రాణము ప్రభువును ఘనపరచుచున్నది అని చెప్పినట్లుగా మనం చూస్తాం. అలాగే జకరియా కూడా ఆత్మపూర్ణుడై ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక అని ఆయన చెప్పాడు. దూతతో కూడా పరలోక సైన్య సమూహము వారు కూడా ఏం చేసినారంటే సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన వారికి భూమి మీద సమాధానం కలుగును గాక అని దేవునికి
స్తోత్రము చెల్లించినట్టుగా, దూతలు కూడా దేవునికి స్తోత్రం చెల్లించినట్టుగా ఉంది. చూడండి, తర్వాత జ్ఞానులు ఆ ఇంటిలోనికి వచ్చి సాగిలపడి పెట్టెలు విప్పి బంగారు సాంబ్రాణి బోళం సమర్పించి దేవుని మహిమపరిచినట్లుగా ఉంది. అంటే క్రిస్మస్ అంటే దేవుణ్ణి ఆరాధించటం, దేవునికి స్తోత్రము చెల్లించటము అనేది మనం గమనించాలి. ఎవరు దేవుణ్ణి ఆరాధిస్తారు అని అంటే ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు, యేసుక్రీస్తు రక్తములో పాపాలను కడుక్కొని రక్షణ పొంది బాప్తీసం తీసుకొని ప్రభు బల్ల దగ్గరకు వచ్చి ఆరాధించేవారు. క్రిస్మస్లో అది కనబడదు. పండగ సందర్భంగా నమ్మిన వారు వస్తారు, నమ్మని వారు వస్తారు, అందరూ వస్తారు. ఈ సందర్భాన్ని గుర్తుపెట్టుకొని మనము కొంత సువార్త చెప్పడానికి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ లాంటిదన్నమాట. కాబట్టి ప్రియులారా, మనం ఒక 2 సందర్భాలు చదువుకొని మొదటిగా ఒక భాగము, తర్వాత ఒక భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. లూకా సువార్త 2వ అధ్యాయం తీయండి. లూకా సువార్త 2వ అధ్యాయం దయచేసి 8 నుంచి 20 వచనాలు 2 భాగాలుగా నేను చేసి మరి వాక్యాన్ని అందిస్తాను. మొదటిగా 8 నుంచి 14 వచనం వరకు ఒక భాగాన్ని నేను చెప్తాను. అందులో కొన్ని వచనాలు చూపిస్తాను. ఆ తర్వాత 2వ భాగం 15 నుంచి 20 వచనాల్లో 2వ భాగాన్ని కూడా నేను వివరిస్తాను. దయచేసి మీరు గమనించాలని మనవి చేస్తున్నాను. మొదటి భాగంలో ఒక వచనాన్ని చూడండి. 10వ వచనంలో 3వ వరుసలో ఒక మాట ఉంది. సువర్తమానము నేను మీకు, ఈ మాట గమనించాలి. ఒకసారి అందరూ చూడండి ఆ మాట. 2వ అధ్యాయం 10వ వచనం 3వ లైన్లో సువర్తమానము నేను మీకు, అది అండర్లైన్ చేయాలి. ఆ మాట ఒక్కటి అండర్లైన్ చేయాలి. రెండవది 15వ అధ్యాయం 3వ వరుస, ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు. ఇది అండర్లైన్ చేయాలి. లూకా సువార్త 2వ అధ్యాయము 15వ వచనం 3వ వరుసలో ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు, ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు. వీటిని మళ్ళీ గుర్తు చేస్తా. 2:10లో ఏమన్నాడంటే సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను అని మొదటి మాట. ఈ భాగంలో ఉన్న అర్థం చెప్తా, నేను గుర్తు చేయండి, మీరు మనసులో పడాలి మీ మాట. సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను అంటే ఎవరికి తెలియజేస్తున్నాడు? ఈ పాయింట్ మీరు సమాధానం చెప్పాలి నాకు. సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను అని ఇక్కడ రాయబడింది. ఎవరికి తెలియజేస్తున్నారు? ఎవరైనా అర్థమైన వాళ్ళు చెప్పవచ్చు. సువర్తమానాన్ని ఎవరికి తెలియజేస్తున్నారు? దూత గొర్రెల కాపరులకు తెలియజేస్తున్నది. ఈ మాట మీరు మనసులో పెట్టాలి. దూత గొర్రెల కాపరులకు సువర్తమానము తెలియజేస్తున్నాడు. ఈ మాట మీరు మనసులో పెట్టాలి. తర్వాత కింద మనం చదువుకున్న 15వ వచనంలో ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు అని ఉంది. అంటే దీని అర్థం ఏంటిది? ఎవరితో చెబుతున్నారు ఇక్కడ? గొర్రెల కాపరులే మాట్లాడుకుంటున్నారు. ఏమని? ప్రభువు తన దూత ద్వారా మనకు సువర్తమానం తెలియజేయించి ఉన్నాడు అనే మాట. ఇది 2వ భాగం. ఈ పూట మొదటి భాగం మనం ధ్యానం చేస్తాము. మీరు లేఖనాలను బాగా గమనించాలి. ఆ పెళ్లి సందడి అక్కడ ఉంటుంది. ఇది మనది క్రిస్మస్ సందడి. ఇది దీంట్లో మనం వాక్యం వినాలి. చెవులు అక్కడ పెట్టకూడదు, ఇక్కడ పెట్టాలి. మీరు బాగా వినాలి. వాక్యము మనసు వాక్యం మీద పెట్టాలా, చెవులు వాక్యం మీద పెట్టాలా, కళ్ళు బైబిల్ మీద పెట్టాలా. వాక్యాన్ని మాత్రమే మనం మనసు పెట్టాలి. మీరు వాక్యం గమనించాలి. ఇక్కడ సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను అని అంటే
దూత గొర్రెల కాపరులకి ఒక శుభవర్తమానం అందిస్తుంది. నేను గత 4 వారాలుగా సీరియస్గా క్రిస్మస్ వర్తమానాలు క్రిస్మస్ గురించి చాలా వర్తమానాలు అందిస్తూ వచ్చాను. ఈరోజు కూడా 2 వర్తమానాలు నేను చెప్తానని చెప్పాను ముందుగానే. మీరు వాక్యాన్ని బాగా గమనించాలని మనవి చేస్తున్నాను. ఇక్కడ దూత గొర్రెల కాపరులకు తెలియజేస్తున్నట్టుగా ఉంది శుభవర్తమానం. గొర్రెల కాపరులు ఎక్కడ ఉన్నారు? 8వ వచనం చూడండి. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా. 8వ వచనంలో దూతలు మరి గొర్రెల కాపరులు పరిచయం చేయబడినారు. ఇక్కడ మీరు వినాలా, వాక్యం వినాలమ్మా. నేను అడుగుతూ ఉంటాను, మీరు వినాలా. గొర్రెల కాపరులు 8వ వచనంలో మనకు పరిచయం చేయబడుతున్నారు. వారు పొలములో ఉండి గొర్రెలను కాచుకొనుచున్నారు రాత్రి వేళ. గొర్రెల కాపరుల గురించి ఒక 2 మాటలు నేను చెప్తానమ్మా, మీరు వినాలి. మొట్టమొదటి ఆదికాండము 4వ అధ్యాయం 2వ వచనంలో హెబేలు గొర్రెల కాపరి అని రాయబడింది. కయీను సేద్యము చేసేవాడు, హేబేలు గొర్రెల కాపరి అని రాయబడింది. 47వ అధ్యాయం ఆదికాండం 3వ వచనంలో ఫరో దగ్గరికి వచ్చి యాకోబు కుమారులు వీళ్ళంతా పూర్వము మా పూర్వీకులు అందరూ కూడా గొర్రెలను కాసేవాళ్ళే అని చెప్తారు. ఈరోజు ఫరో దగ్గర వీళ్ళు. తర్వాత నిర్గమాకాండం 3వ అధ్యాయం 1-2-3 వచనాలు చదివితే మోసే తన మామ అయిన మందను మరి గొర్రెలను కాస్తూ ఉన్నట్టుగా మనం ఆ భాగంలో చూస్తాం. ఆ తర్వాత మీరు సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం చదివితే అక్కడ దావీదు కూడా గొర్రెలను కాస్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. బైబిల్ గ్రంథంలో దేవుడు కూడా కాపరిగా కనబడతాడు. 80వ కీర్తనలో ఇశ్రాయేలు కాపరి అనే మాట రాయబడింది. తన ప్రజలకు ఆయన కాపరిగా ఉన్నట్టుగా, నడిపించేవాడుగా, పోషించేవాడుగా కనబడతాడు. యెషయా గ్రంథము 40:11లోను, 78వ కీర్తనలోను, ఇంకా 100వ కీర్తన 3వ వచనంలో ఆయన మనల్ని పుట్టించను, మనము ఆయన వారము, ఆయన మేపు గొర్రెలము అని చెప్పబడింది. తండ్రి అయిన దేవుడు మనకు కాపరిగా, మనము గొర్రెలముగా మనము కనబడతాం. దావీదు అంటాడు, యెహోవా నా కాపరి అంటాడు 23వ కీర్తన. కాపరి దేవుడైతే మనం ఆయన గొర్రెలము అనే భావన అందులో చెప్పబడింది. 53వ అధ్యాయం యెషయా గ్రంథంలో మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుమి, దేవుడు ఆయన కాపరిగా మనకు కనబడతాడు. కొత్త నిబంధనకు వస్తే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గురించి యోహాను సువార్త 10వ అధ్యాయం 1-3 వచనాల్లో ఆయన గొర్రెలకు కాపరిగా ఉన్నాడు. గొర్రెలకు మంచి కాపరి అని రాయబడింది. మంచి కాపరి అక్కడే ప్రాణం పెట్టిన కాపరి. పేతురు పత్రికలో ఆయన, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 20వ వచనంలో ఆయన గొర్రెలకు గొప్ప కాపరి అని రాయబడింది. 1 పేతురు 5:4లో ఆయన ప్రధాన కాపరి అని రాయబడింది. అంతేకాదు ఆయన ఆత్మల కాపరి అని 1 పేతురు పత్రిక 2వ అధ్యాయంలో రాయబడింది. చూడండి, కాపరత్వము, గొర్రెలకు కాపరి, గొర్రెల కాపరులు అనే భావములో చాలా అంశాలు రాయబడి ఉన్నాయి. దేవుడు మన కాపరి అయితే మనం ఆయన గొర్రెలము అనే మాట మీరు మనసులో పెట్టాల. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతే దేవుడే కాపరిగా వచ్చి మన కొరకు ప్రాణం పెట్టి మనల్ని తన బిడ్డలుగా, తన గొర్రెలుగా ఆయన చేసుకున్నాడు అని మనము చూస్తాం. లూకాసు వార్త 15వ అధ్యాయంలో తప్పిపోయిన గొర్రెల గురించి రాయబడింది. తప్పిపోయిన కుమారుడు గురించి రాయబడింది. మంచిది. ఇక్కడ చూడండి, పొలములో ఉండి గొర్రెలను కాచుకొనుచున్నారు అని రాయబడి. వారు గొర్రెల కాపరులు పొలములో ఉన్నారు. పొలములు ఏం చేస్తున్నారు? వాళ్ళు గొర్రెలను కాస్తున్నారు. పగలు మేపుతారు, రాత్రి
కాచుతారు. మీరు బాగా గమనించాలి. అది వాళ్ళు చేసే గొర్రెల పనులేమంటే వాళ్ళని మేపడము, గొర్రెలని కాయటము, మూడవది కాపాడటము. ఎవరి నుంచి కాపాడుతారు? తోడేళ్ళ నుంచి, దొంగలు ఎత్తుకపోకుండా, మరి పలు విధమైనటువంటి అపాయాలు రాకుండా గొర్రెల కాపరి కాపాడుతాడు, పోషిస్తాడు, మేపుతాడు, కాస్తాడు అనే మాట మనం చూస్తాం. వాళ్ళకుండే గొర్రెల కాపరులకు ఉండే పనులు మేపటం, కాయటం, కాపాడటం. ఆదికాండములో 2వ అధ్యాయంలో మీరు చూస్తే ఏదేను తోటలో ఆదాము కూడా 2 పనులు పెట్టినాడు. ఏంటి ఆ పనులు చెప్తారు ఎవరైనా? తోటను సేదపరచటం, రెండవది కాయటం. సేదపరచడమేమో మనకు తెలియదు, కానీ కాయటం మాత్రం ఫెయిల్ అయినాడు ఆదాము. సర్పాన్ని లోపలికి తీసుకొచ్చినాడు, సరిగ్గా గాయలేకపోయినాడు. ఏదేను తోటని సర్పం లోనికి ప్రవేశించింది. మీరు గమనించినారా? కాచుకోవాలా తోటని, హృదయం అనే తోటని కాచుకోవాలా. సాతాను ప్రవేశించిందంటే మనుషులను గందరగోళం చేస్తాయి, మనుషులకు నెమ్మది లేకుండా చేస్తుంది సాతానుడు. కాబట్టి హృదయాన్ని మనం భద్రంగా కాపాడుకోవాలని సామెతల గ్రంథంలో రాయబడేది. మంచిది. గొర్రెల కాపరులు అనే పదం అందులో నేను గుర్తు చేశాను. గొర్రెల కాపరులకి శుభవర్తమానం ఎవరు చెప్పినారంట? దూత. ఎవరు ఈ దూత? గాబ్రియేలు దూత. దూతలు అనే అంశం చాలా పెద్దది బైబిల్ అంతటా మనం సమగ్రంగా చూస్తే. అయితే ఈ దూత అనే పదానికి అర్థం ఏంటిదంటే రాయబారి అని అర్థం. దూత అంటే అర్థం ఏంటిదమ్మా? రాయబారి. దేవుని నుండి వర్తమానం తీసుకొని ప్రజలకు అందించే రాయబారి. దూతకు ఉండే పనులు ఏంటివంటే 3 పనులు ఉంటాయి. గొర్రెల కాపరులకు ఉన్నట్టుగానే దూతలకు కూడా కొన్ని పనులు ఉంటాయి. మొట్టమొదటి పని ఏంటిదంటే దూతకి దేవుణ్ణి నిత్యము స్తుతించటం. దూతలకు ఉండే పనులు ఏంటివమ్మా? దేవుడు దూతలను ఎందుకు ఏర్పరచుకున్నాడంటే మొట్టమొదట ఆయన్ను స్తుతించటానికి. యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో ఉంది, పరిశుద్ధుడు 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 అని రాత్రింబగలు దివారాత్రులు ఆయన స్తుతించటం దూతలకు ఇవ్వబడిన పని. అది. రెండవది ఏంటిదంటే దూతలకు ఇవ్వబడిన పనుల్లో దేవుని చిత్తాన్ని నెరవేర్చటం. దేవుని ఉద్దేశాలను దూతలు నెరవేరుస్తాయి. దేవదూత గాబ్రియేలు దూతకు ఆజ్ఞాపించి నువ్వు వెళ్ళు, గొర్రెల దగ్గరికి వెళ్ళు అంటే వెళ్ళి వర్తమానం అందించటం. దేవుని కార్యాలు జరపటానికి, దేవుని చిత్తం నెరవేర్చడానికి దూతలకు ఆ పని అప్పగించబడింది. మూడవది ఏంటిదనంటే 34వ కీర్తనలో రాయబడింది, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించటం, కాపాడటం. దూతల యొక్క పనులు ప్రియులారా మీరు ఆలోచన చేయాలి. దూతలు దేవుని స్తుతిస్తాయి, దూతలు దేవుని చిత్తము, దేవుని కార్యాలను నెరవేరుస్తాయి. మూడవది తన ప్రజల చుట్టూ ఉండి ప్రజలను కాపాడుతాయి. దూతల యొక్క పనుల్లో ఇవి ప్రాముఖ్యమైన పనులు. ఇంకా మీరు కొంచెం లోపలికి వెళ్ళాలనంటే పంచభూతాలు అంటాం కదా, గాలి, నీరు, ఆకాశం, అగ్ని, భూమి, ఇవన్నీ కూడా దూతలే బైబిల్లో రాయబడినాయి. వారికి ఇవ్వబడిన బాధ్యతలు, ఇవన్నీ పనులు. కోటాను కోట్ల దూతలు ఉన్నాయి. ఇవన్నీ కూడా దేవుని చిత్తము నెరవేర్చే దూతలుగా మనము చూస్తాం. ప్రాముఖ్యంగా 3 దూతలు కనబడతాయి. ఒకటి లూసిఫర్ అనే దూత. అది కంప్లీట్గా దాని పని ఏంటిదంటే దేవుణ్ణి కనపరుస్తూ పాటలు పాడుతూ దేవుణ్ణి మహిమపరచటమే. కానీ ఆ దూత గర్వించి హెచ్చించుకొని పరలోకము నుండి త్రోయబడింది. అదే సాతాను. రెండవది ఏంటిదంటే మికాయేలు దూత యుద్ధాలు చేయటం, దేవుని పక్షాన పోరాడడం. తర్వాత గాబ్రియేలు అనే దూత వార్తలు అందించి సమాచారాన్ని పంపించే రాయబారిగా గాబ్రియేలు దూత ఉంది. ఇవన్నీ దూతల గురించిన కొంత క్లుప్త వివరణ ప్రియులారు. అదే మనం ధ్యానించటం కాదు, కానీ ఇప్పుడు మనం గమనిద్దాం.
ఈ గాబ్రియల్ అనే దూత మరి గొర్రెల కాపరికి శుభవర్తమానము అందిస్తున్నట్టుగా మనము చూస్తాం. ఇందాక మనం చూసిన వచనం అదే. ఇందులో నుంచి నేను ఒక 3 విషయాలు లేక 4 విషయాలు ఎంత స్పీడ్గా చెప్తానంటే చాలా స్పీడ్గా చెప్తా, ఎందుకంటే మనకు టైం లేదు కాబట్టి తొందరగా నేను గుర్తు చేస్తాను. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా. శుభవర్తమానం ఎవరికి తెలియజేస్తున్నారని అంటే దూత గొర్రెల కాపరులకు శుభవర్తమానం అందిస్తుంది. గొర్రెల కాపరుల గురించిన వివరం కొంత అందించాను. ఆ తర్వాత దూతలను గురించిన వివరం కొంత నేను అందించాను. దూత అంటేనే రాయబారి అని చెప్పాను. కొత్త నిబంధనలు ఏముందంటే 2 కొరింథీ పత్రిక 8:23లో సంఘపు దూతలు అని రాయబడింది సేవకులను గురించి. ఫిలిప్పీ పత్రిక 2:25లో ఎపఫ్రోదితు గురించి చెప్తూ ఆ దూత అనే పదాన్ని ఉపయోగించారు. సేవకులను కూడా దూతలే అని అంటారు. ఇంకా చెప్పాలంటే కొంచెం లోపలికి వెళ్ళాలంటే అపోస్తులుడు అంటే కూడా మరి దూతలే. వారు కూడా దేవుని చేత పంపబడిన వారే, దేవుని సమాచారాన్ని ప్రకటించడానికి పంపబడిన వారు. ఆ భావన కూడా వస్తుంది బైబిల్లో. ఒక రకంగా చెప్పాలంటే ఆయన నమ్ముకొని ఆయన సువార్తను ప్రకటించే వాళ్ళందరూ కూడా దూతల కిందకే లెక్కకు వస్తారు. ఏమ్మా మీరు ఆలోచన చేయాలి. ఇప్పుడు ఈ దూత గొర్రెల కాపరులకు ఏ శుభవర్తమానం అందించింది, ఏమి ప్రకటించింది అనేది మనం ఒక 3 విషయాలు లేక 4 విషయాలు క్లుప్తంగా చెప్తాను. ఇంకా వస్తున్నారు ఈ వర్తమానం అయ్యేలోపుగా వచ్చేవాళ్ళు వచ్చి కూర్చుంటారు. తర్వాత ఒక 2 పాటలు పాడి మరలా ఫైనల్గా కొంత వాక్యాన్ని ధ్యానించి మనము ఈ క్రిస్మస్ సందేశాన్ని ముగింపు చేద్దాం. ఈ శుభవర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. ఏం చెప్పింది శుభవర్తమానం అనంటే చూడండి, అదే 10వ వచనంలో, అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను అన్నాడు. ఆ తెలియజేయుచున్నాను నాకు ముందు పైన ఏం చెప్పిందంటే భయపడకుడి. బైబిల్ చూడండి, చూసిన తర్వాత ఇటు పక్క చూడండి. భయపడకుడి అని మొదటిగా చెప్పి తర్వాత ప్రజలందరికీ సంతోషకరమైన శుభవర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను అనే మాట వాడబడింది. భయపడకుడి అనే పదము బైబిల్లో మనము ఈ క్రిస్మస్ సందర్భముగా మత్తయి సువార్త 1:20లో మరి ఏసేపు భయపడకుము, నీ భార్య అయిన మరియ గర్భం ధరించినది పరిశుద్ధాత్మ వలన, భయపడకు ఏసేపు అని చెప్పింది దూత. మత్తయి లూకా సువార్త 1:29-30లో కూడా మరియా భయపడకుము అని, నీ గర్భములో పుట్టబోయే శిశువు పరిశుద్ధాత్మ వలన నువ్వు గర్భం ధరించావు, పుట్టబోయే శిశువు పరిశుద్ధుడు, ఆయన గొప్పవాడై ఉంటాడు, భయపడకు అని దూత మరియకు కూడా భయపడకుము అని చెప్పినట్లుగా భాగంలో చూస్తాం. గొర్రెల కాపరులతో కూడా దూత ఏమంటుందంటే భయపడకుడి అని రాయబడింది. భయము అనే మాట సినిమాలలో రకరకాల డైలాగులు ఉంటాయి అవి, కానీ భయము అనే పదము మనకు సృష్టి ప్రారంభములోనే పుట్టింది. ఆదామా అన్నప్పుడు ఆదాము చెట్టు చాటుకు దాక్కొని ఆయన అంటాడు ఒక మంచి మాట, నేను భయపడి దాగుకుంటుని అంటాడు. ఆదాము ఏమన్నాడమ్మా, నేను భయపడాల్సిన పని ఏముంది ఆదాముకి? ఏం పని ఉంది ఆయనకి భయపడడానికి? దేవుడు చెప్పాడు ఆజ్ఞ అతిక్రమిస్తే పాపం వస్తుంది అని, ఈ పండు తింటే నిశ్చయంగా చచ్చిపోతావు అన్నాడు, పండు తినవద్దు అన్నాడు. అది శాసనముగా చెప్పాడు ఆయన. వారు ఆ పండు తిన్నారు, పాపం చేశారు, ఆజ్ఞ అతిక్రమించారు, పాపం వచ్చింది. పాపము అతనిని భయపెట్టింది, ఎందుకని ఆయన దాక్కున్నాడు. పాపం మనిషిలో ఉంటే భయం ఉంటుంది. చూడండి మీరు వినాలి, వాక్యం వినాలి. మనిషి హృదయంలో పాపం ఉందంటే ఖచ్చితంగా భయపడతారు. భయానికి కారణం పాపమే, ఆది కాండంలో మనం చూసినట్లుగా. కాబట్టి ఈ రోజుల్లో చాలామంది పాపం అనే
మరి ఆ పాపాన్ని పట్టుకొని మనుషులు భయపడుతూ ఉన్నారు. ఒక ఆయన అన్నాడు, అలెగ్జాండర్ అనేది ఆయన, నా కత్తి చేత ప్రపంచాన్ని జయించాను కానీ భయపడకుండా ఇప్పుడు మరణానికి భయపడుతున్నానని చెప్పానంటాడు. మరణం ఎందుకు వచ్చిందంటే పాపం వలననే. మరణం ఎందుకు వచ్చిందంటే పాపం వలన వచ్చింది మరణం. భయం పుట్టింది ప్రియులారా, మీరు గమనించాలి. ఈ క్రిస్మస్ సందర్భముగా మీరు ఆలోచన చేయాలి. భయము అనే మాట మన జీవితంలో మీరు గమనించాలి. ఈ లోకంలో చాలా భయాలను గురించి మనం చూస్తాం. అయితే మనము ఒకదానికి ఖచ్చితంగా భయపడాలి, దేవునికి భయపడాలా, పాపానికి కూడా మనం భయపడాలి. పాపం చేయటానికి ఏసేపు ముందుకు వస్తే పాపాన్ని విడిచిపెట్టి అని రాయబడింది, నేను దేవునికి భయపడువాడను అని చెప్పన్నాడు. దేవునికి భయపడితే పాపం చేయటానికి అవకాశం లేదు చూడండి. కాబట్టి ఇక్కడ 3 సందర్భాలలో భయాన్ని గురించిన సందర్భం చెప్పబడింది. అమ్మా, నువ్వు దేనికి భయపడుతున్నావో, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చింది భయాన్ని తొలగించడానికే, అభయాన్ని ఇవ్వడానికే వచ్చాడు. ఒక మాట చూడండి, బైబిల్లో ఎవరైనా చదువుతారో ఒక మాట, యేసుక్రీస్తు ఎందుకు ఈ లోకానికి వచ్చినాడంటే, హెబ్రీలకు రాసిన పత్రిక 2:14 ఫాస్ట్గా చేసి చదవాలి. ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవారిని, అనగా అపవాదిని, మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములలో, నేనే మీకంటే ముందు చదివిన బైబిల్ మీ దగ్గర నేను లేకుండా మీకు ముందర చదివిన నాకు ఈసారి నెక్స్ట్ టైంకి మీరు ముందు చదవాలి. ఏమా టక్కని తీసి చదవాలి. మన అసెంబ్లీలో బైబిల్ బాగా తెలుసు అని అందరికీ తెలుసు. తీయకముందే చదివేవాళ్ళం మేము ప్రారంభంలో. ఒక రెఫరెన్స్ చెప్తుంటే వెంబడి తీసేవాళ్ళం, అంటే అక్కడ ఉంటుంది అని మా మైండ్ అక్కడికి వెళ్ళిపోతుంది వెంబడే. అక్కడ ఏముందనంటే, మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విమోచించటానికి, విడిపించటానికి ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడి ఈ లోకానికి వచ్చాడు. ఈ మాట మనసులో పెట్టాలి. మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించటానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. అది గుర్తుపెట్టాలి. మనమందరం మరణము కింద ఉన్నాం, మనమందరము శిక్ష కింద ఉన్నాం, అగ్నిగుండానికి సరిపోయిన వారముగా ఉన్నాం. అదే పాప భయం. ఆ భయాన్ని తొలగించటానికే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 2025 సంవత్సరాల క్రితము ఈ లోకములో జన్మించాడు. రెండవ మాట, ఇది ఆదరణకరమైన మాట. రెండవ మాట ఏమని చెప్పింది ఇక్కడ అంటే దూత, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహాసంతోషకరమైన శుభవర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. ఇక్కడ సంతోషాన్ని గురించి దూత చెబుతున్నట్టుగా ఉంది. మహాసంతోషకరమైన శుభవర్తమానం అంటే ఇది ప్రజలందరికీ కలగబోయే. ఎంతమందికి ఇది? అక్కడ ఏమని రాయబడిందమ్మా? అది ప్రజలందరికీ అనే మాట ఉంది. ప్రజలందరూ అని అంటే అర్థం ఏంటిదంటే ప్రపంచంలో ఉన్న మానవాళి అందరికీ అని. ఈ దూత చెప్పే సంతోషము ప్రజలందరి కొరకు. మీరు ఆలోచన చేయాలి. ప్రజలందరికీ సంతోషం అంటే ప్రజలందరికీ, ప్రపంచంలో ఉన్న మానవాళికి ఏమి లేదని అర్థము, సంతోషము లేదు అని అర్థం. పాప సంబంధమైన వేదన, పాపాన్ని నుండి వచ్చే బాధ, దిగులు, చింత, దుఃఖము మనిషి హృదయంలో నింపబడి ఉన్నాయి. తద్వారా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకాలలో జన్మించటం ద్వారా ప్రజలందరికీ మహా సంతోషకరమైనది. ఎవరైనా ఒక ఇంట్లో మగపిల్లడు పుడితే ఆ ఇంటికి బంధువులకే సంతోషం ఉంటుంది. లేక ఒక దేశంలో, ఒక రాష్ట్రంలో ఒక గొప్ప వ్యక్తి పరిపాలిస్తే ఆ రాష్ట్రానికి సంతోషం ఉంటుంది, మంచి పాలన అందిస్తున్నారు ఒక దేశము. అలా కొన్ని దేశాలు. అయితే యేసు జన్మించినప్పుడు ఎవరికంట? ప్రపంచంలో ఉన్న సర్వమానవాళికి, అందరికీ సంతోషం. ఈ సత్యాన్ని గమనించాలి. ఇంకొక ఆత్మీయ సత్యం ఏంటిదంటే, ఆనాటి కాలంలో రోమా కబంధ హస్తాలలో యూదులు మగ్గిపోతున్నారు. అంటే రోమా బానిసత్వములో నలిగిపోతున్నారు. యేసు జన్మిస్తే
క్రీస్తు జన్మిస్తే మాకు ఈ విడుదల కలుగుతుంది, మాకు ఆనందం వస్తుంది, ఈ కట్ల నుంచి విడిపించబడతాం, మేము స్వేచ్ఛగా జీవించవచ్చు అని ఆ రోజుల్లో ఇశ్రాయేలీలు మరి విముక్తి కోసం ఎదురు చూసేవారు మెస్సయ్య కొరకు. ఒక రకంగా ఈ సంతోషం అదే. మీరు ఆలోచన చేయాలి. ఒకవేళ ఇంకా నీ హృదయంలో, నీ కుటుంబంలో, నీ సమాజంలో సంతోషం లేకపోతే యేసు జన్మించింది అదే. నీ అంతరంగంలో సంతోషాన్ని కలిగించడానికి ఆయన జన్మించాడనే సత్యాన్ని మీరు మనసులో పెట్టాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. ఇదిగో ప్రజలందరికీ కలగబోవు సంతోషకరమైన శుభవర్తమానము నేడు నేను మీకు తెలియజేస్తున్నాను. ఏ శుభవర్తమానం? ఈ వర్తమానం అందించే వ్యక్తి ఎవరు అనంటే దూత. ఎక్కడి నుంచి పంపబడినాడంటే పరలోకం నుండి మరి పంపబడిన ఈ వర్తమానికుడు ఏ వర్తమానం తీసుకొచ్చినాడో ఇప్పుడు చూడండి, చదవండి ఆ మాట. 11వ వచనం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ఎవరంట? ప్రభు అయిన యేసుక్రీస్తు, ప్రభు అయిన క్రీస్తు. ఈ పదములో 2 భాగాలు ఉన్నాయి, రెండు అర్థాలు ఉన్నాయి ఈ భాగంలో. ఒకటి భూలోక జీవితము కలిగిన క్రీస్తు యేసు, 2 పరలోకములో ఆయన ఏమై ఉన్నాడనే ఇచ్చించబడిన క్రీస్తు ఈ భాగంలో కనబడతాడు. మీరు బాగా చదివితే చూడండి. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, మీ కొరకు పుట్టి ఉన్నాడు అన్నాడు. రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. అమ్మా వినాలి. దీని మీద ఎన్నో పాటలు, ఎన్నో ప్రసంగాలు. రక్షకుడు పుట్టి ఉన్నాడు, మీ కొరకు పుట్టి ఉన్నాడు అనే మాట. రక్షకుడు అనే పదముని, రక్షణ అనే పదాన్ని నేను కొన్ని మాటలు మీరు బైబిల్ చదవాల్సిన అవసరం లేదు, నేను గుర్తు చేస్తా. రక్షణ అనే పదాన్ని మీరు ఆలోచన చేయాలి. రక్షణ అంటే అర్థం ఏంటిది? రక్షకుడు అంటే అర్థం ఏంటిదంటే బైబిల్లో నేను గుర్తు చేస్తా, రెఫరెన్షియల్ కోట్ చేసుకోండి. మత్తయి సువార్త 1:21 వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు. రక్షకుడు అంటే యేసు. రక్షకుడు అంటే యేసు. యేసు అంటే రక్షకుడు. మీరు గమనించాలి. ఎవరికి రక్షకుడు అని అంటే తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. పాపముల నుండి రక్షించువాడే రక్షకుడు. రక్షణ, పాపముల నుండి రక్షణ పొందటమే రక్షణ. ఈ మాట మీరు మనసులో పెట్టాలి. ఇది ఒక పాయింట్. రెండవది 1 కొరింథీ పత్రిక 1:9-10 వచనాలు. ఉగ్రత నుండి తప్పించబడటమే అనే మాట ఉంది అక్కడ. అంటే రక్షణ అంటే కలగబోయే ఉగ్రత నుండి తప్పించబడటమే రక్షణ అని రాయబడింది ప్రియులారా. ఉగ్రత, దేవుని ఉగ్రతకు పాలు కాకుండా తప్పించబడటమే రక్షణ అని రాయబడింది ప్రియులారా. యూదా పత్రిక 23వ వచనంలో అగ్నిలో నుండి లాగినట్టు అనే మాట ఉంది. అంటే రక్షణ అంటే అగ్నిలో నుండి తప్పించబడటమే రక్షణ ప్రియులారా. అగ్నిలో నుండి తప్పించబడటమే రక్షణ. ఈ మాట మీరు మనసులో పెట్టాలి. తర్వాత లూకా సువార్త 19:10 వచనంలో నాశనానికి వెళ్ళే వ్యక్తులు రక్షించబడటమే. నశించిన దానిని వెతికి రక్షించుటకు యేసుక్రీస్తు వచ్చాడు. అంటే నాశనానికి వెళ్ళే వ్యక్తులు నాశనం నుండి తప్పించబడటమే రక్షణ. నశించే వ్యక్తులు రక్షణ పొందటమే రక్షణ ప్రియులను. అంతే, గుర్తుపెట్టండి. అంతే. తర్వాత ఏంటిదంటే బైబిల్లో చూడండి, మార్క్స్ వార్త 16:16 ఒక మాట ఉంది. నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షణ పొందును, నమ్మని వానికి శిక్ష విధించబడును. రక్షణ అంటే శిక్ష నుండి తప్పించబడటమే రక్షణ ప్రియులారా. ఈ సత్యాలు మీరు గమనించాలి. అట్లయితే రక్షకుడు 2025 సంవత్సరాల క్రితము భూలోకములో జన్మిస్తే రక్షణ అంటే ఉగ్రత నుండి తప్పించబడటమే, రక్షణ అంటే అగ్నిలో నుండి తప్పించబడటమే, రక్షణ అంటే పాపం నుండి విడిపించబడటమని, నాశనం నుండి తప్పించబడటమని, ఇవన్నీ మనం చూస్తాం. అట్లయితే ఒక మాట, నువ్వు రక్షణ పొందినావా అమ్మాయ్యా? నువ్వు ఉగ్రత నుండి తప్పించబడినావా? అగ్నిని తప్పించుకున్నావా? ఇంకా శిక్ష కింద ఉన్నావా? బైబిల్ అంటది, ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధియో లేదు. యేసు నీ హృదయంలోనికి వస్తే నీకు శిక్ష లేదు, నీకు ఉగ్రత లేదు, నీకు అగ్నిగుండము లేదు,
పాపము నుండి నువ్వు విమోచించబడి నీతికి దాసుడు అయినట్టే. లేదంటే ఇంకా పాపములో ఉన్నట్టయితే పాపానికి వచ్చే జీతము మరణం. అది ఘోరమైన అగ్నిగుండం, అగ్ని ఆరదు, ఆత్మ చావదు, యుగాయుగములు వేదనకరమైన బాధ, వారి బాధ సంబంధమైన పొగ యుగయుగములు లేచునని బైబిల్ చెప్పబడింది. కాబట్టి యేసుని ఈ పండగ సందర్భముగా కాదు కానీ నా రక్షకుడవు నీవే, నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడవు, నా కోసము ఈ లోకములో జన్మించిన వాడవు, నేను పాపిని ప్రభువా అంటే ఆయన నీ పాపాలు క్షమిస్తాడు. సిలువలో ఉన్న దొంగ అన్నాడు, ఏమన్నాడంటే, యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనుము అని ఆయన వేడుకున్నాడు. చూడండి, రక్షకుడా, యేసు అంటే రక్షకుడా అని దాని అర్థం. ఎవరైనా ఈ సమయంలో ఇంకా యేసు ప్రభువుని ఈ స్వంత రక్షకునిగా అంగీకరించకపోతే ఇప్పుడే రక్షించబడాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. ఇక్కడ ఏమని వర్తమానం అందించిందంటే, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అనే మాట. యేసు ప్రభు పుట్టి ఉన్నాడు. ఇంకా యేసు ప్రభువుని తెలుసుకోకపోతే ఈరోజే మంచి అవకాశము. యేసు ప్రభు నువ్వు నా హృదయంలో జన్మించు, నా హృదయంలోకి రాని నువ్వు వేడుకున్నట్లయితే నీకు మంచిది. తర్వాత రక్షణ గురించి, దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడంటే యేసు మీ కొరకు పుట్టి ఉన్నాడని దాని అర్థం. అమ్మా వినాలా, రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడంటే అర్థం ఏంటిది? యేసు మీ కొరకు పుట్టి ఉన్నాడు అంటే. తర్వాత ఏమన్నాడు? ఈయన అన్నాడు. ఈయన అనే మాటకు అర్థం ఏంటిదంటే, ఈయన ఎవరంట? యేసుగా పుట్టినవాడు ఎవరంట? ఇది అక్కడి నుంచి ప్రభు అయిన క్రీస్తు అంటే ఇది పరలోకానికి సంబంధించిన పదం. యేసు అనే పదం భూలోకానికి సంబంధించినది అయితే, ఈయన ప్రభు అయిన క్రీస్తు అంటే ఇది పరలోకానికి సంబంధించినది. ఈ మాట మీరు మనసులో పెట్టాలి. చాలామంది యేసు ప్రభు అంటే 2000 సంవత్సరాల క్రితం జన్మించిన వాడే కదా, మా దేవుళ్ళు చాలా ముందున్న వాళ్ళని చెప్తారు. కాదు, ఇక్కడే రాయబడింది. రక్షకుడిగా యేసుగా రక్తమాంసములు ధరించుకొని పాప పరిహారం చేయటానికి యేసు రక్తమాంసములు ధరించుకొని వచ్చినాడు. అది ఆ కార్యం ముగించబడింది. అక్కడ ఏం చెప్తున్నాడంటే, ఈయన వచ్చిన ఆయన రక్షించడానికి వచ్చిన ఆయన. ఈయన ఎవరంటే పరలోకములో ప్రభువు క్రీస్తు మెస్సయ, హెచ్చించబడిన వాడు, ప్రభువై ఉన్నవాడు, దేవుడు మానవుడిగా రక్షించడానికి వచ్చాడు. ఫిలిప్పీ పత్రిక 2:6లో ఆయన ఏమని అక్కడ రాయబడిందంటే, ఆయన పరలోకము మహిమను విడిచి, ఆ మాట రాయి, ఆయన పరలోకములో దేవునితో సమానముగా ఉండేవాడు, దేవునంత సమానం కలిగిన వాడు, మహిమలో ఉన్నవాడు, దేవుడు పొందుకునే భాగ్యము పొందుకునేవాడు. కానీ మానవుడుగా రక్తమాంసములు ధరించుకొని రిక్తునిగా చేసుకొని రక్షకుడుగా భూలోకములో ఆయన జన్మించాడు. మీరు బాగా గమనించాలి. అమ్మా వినాలమ్మా, కూర్చోండి, మీరు కూర్చోండి. ఈ పదంలో చాలా విషయాలు నేను చెప్పాలని నాకు ఆశ. యేసు ప్రభు ఈ లోకానికి జన్మించినప్పుడు ఆయన పరలోకములో ఉన్న విషయాలు, భూలోకములోకి వచ్చిన విషయాలు మీరు గమనిస్తే, ఆయన రక్షకుడుగా శరీరధారిగా ప్రత్యక్షమైనాడు. ఆయన ఈ లోకానికి ప్రత్యక్షమైనది ఎలాగంటే, ఆయన కన్యక గర్భములో దీనుడుగా, శిశువుగా, బాలుడుగా జన్మించి పాపలోకములో ఆయన జన్మించాడు. జన్మించినప్పుడు ఆయనకు స్థలము లేదు, మీరు గమనించాలి. పశువుల పాకలో తొట్టిలో ఆయన పరుండబెట్టారు. ఎంత దీనుడుగా ఈ లోకములో జన్మించినాడో మీరు ఆలోచన చేయాలి. ఈయన ప్రభువైన క్రీస్తు అనే పదము మీరు ఆలోచన చేయాలి. ఆయన ఎంత గొప్పవాడో, ఎంత దీనుడిగా రక్షకుడిగా పశువుల పాకలో తగ్గించుకున్నాడో మీరు ఆలోచన చేయాలి. ఆ కింది వచనములో ఆ మాటలు ఆ దూత చెప్పింది, ఇదే మీకు ఆనవాలు అని చెప్తూ ఆయన ఎక్కడ పరుండబెట్టాడో ఆ వివరాలు అందించింది దూత. అంటే ఈయన ప్రభువైన క్రీస్తు అయిన వాడు పశువుల పాకలో పరుండబెట్టబడినాడు. పోయి చూడండి, మీకు ఆనవాలు ఉంది, గుర్తులు ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి, చూడండి. దేవుడు మహిమగల దేవుడు, దేవునితో సమానముగా ఉండేవాడు, దేవుడు పొందినంత భాగ్యము పొందుకున్నవాడు, ఆరాధించబడేవాడు, మానవుడిగా పశువుల పాకలోనికి తగ్గించుకొని ఆయన మన కొరకు జన్మించాడు. మీరు ఆలోచన చేయండి. కాబట్టి ఇక్కడ రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఆయన దీనుడిగా
తగ్గించుకొని జన్మించాడు. ప్రియులారా, ఈ విషయాన్ని మీరు మనసులో పెట్టాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నా. ఆ గుర్తులు చెప్పిన తర్వాత 13-14 వచనాలు చూడండి. 13-14 వచనాలు మీరు చూచెదరు అని చెప్పి తర్వాత ఆనవాళ్ళు చూపించిన తర్వాత 13-14 వచనాలు. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగా కానీ దేవునితో స్తోత్రము. దూత ప్రకటించబడిన దూతతో పాటు మరికొంత సైన్యము దూతలతో కూడి మరొక కీర్తన పాట పాడుతున్నట్టుగా ఇందులో రాయబడి. ఇందులో ఏం చెప్పబడిందంటే సర్వోన్నతమైన స్థలములలో, అంటే దేవుడు నివాసం ఉండే స్థలములలో దేవునికి అనంతమైన మహిమ ఉంది. సర్వోన్నతమైన స్థలాలు, దేవుడు నివసించే స్థలాలలో ఆయనకు మహిమ ఉంది. మీరు బాగా గమనించాలా. ఆ మహిమ భూలోకానికి దిగవచ్చింది అని కీర్తన ఇక్కడ పాడుతున్నారు. ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద ఏముందంట? భూమి మీద సమాధానము కలుగునుగాక అని చెప్పబడింది. ఇక్కడ సమాధానము అనే పదం భూమి మీద సమాధానమును గురించిన వివరాలు ఇక్కడ అందించబడినట్లుగా మీరు గమనిస్తాం. ఈ పదం చెప్పి నేను ముగిస్తా, మీరు గమనించాలి. ఇక్కడ దూతతో కూడా సమూహము కలిసి మంచి కీర్తన పాడుతున్నట్టుగా ఉంది. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకిష్టులైన వారికి భూమి మీద సమాధానము కలుగునుగాక. ఆయన జన్మ సందర్భముగా పరలోకపు దూతలు భూలోకంలో దీవన వచనాలు పాడుతున్నట్టుగా ఈ భాగంలో రాయబడింది. సమాధానము అనే పదాన్ని ఉపయోగించినట్లుగా గమనిస్తాం. మీరు బైబిల్లో చూస్తే సమాధానము ఎవరికి అంటే దేవునికి, మానవునికి. దేవునితో సమాధానం కలిగించటానికే ప్రభువైన యేసుక్రీస్తు వారు జన్మించాడని దూతలు పాడుతున్నాయి. రక్షకుడు జన్మించినాడు. ఆ రక్షకుని ద్వారా మానవులకు దేవునికి సమాధానం కలగబోతుంది. ఎంత మంచి మాటలు చూడండి. అంటే ఆదాము ద్వారా ఎడబాటు కలిగింది. ఆదాము ద్వారా దేవునికి మానవులు దూరమైపోయారు. విరోధము ఏర్పడింది, వైరం ఏర్పడింది, శత్రుత్వం ఏర్పడింది దేవునికి మానవునికి. అయితే యేసు జన్మించటం ద్వారా పరలోకంలో ఉన్న దేవునికి, భూలోకంలో ఉన్న మానవునికి సమాధానం ఏర్పడబోతుంది. మీరు ఆలోచన చేయాలి. 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయంలో ఆ మాట ఉంది. సర్వలోకమును యేసుక్రీస్తు ద్వారా దేవుడు సమాధానపరుచుకొనుచు అన్న మాట ఉంది. అంటే మానవునికి దేవునికి సమాధానం. మీరు ఆలోచన చేయాలి. నీ బైబిల్లో ఎవరెవరికి సమాధానం కలిగి ఉండాలంటే 3 విషయాలు నేను గుర్తు చేస్తా. ఒకటి, దేవునితో నీకు నాకు సమాధానం ఉండాలి. దేవునికి నీకు మరి పాపము అడ్డుగా ఉంది, శత్రుత్వం, వైరం ఉంది. దేవుడు పరిశుద్ధుడు, దేవుడు నీతిమంతుడు. దేవునికున్న లక్షణాలు మనలో కనబడకపోతే వైరం ఏర్పడుతుంది. పాపము మనిషికి దేవునికి దూరం చేస్తుంది, అడ్డుగా ఉంటుంది, దూరం చేస్తుంది సంబంధాన్ని. కాబట్టి మనం అందరము దేవునికి దూరస్తులమని పౌలు చాలా సందర్భాల్లో రాస్తాడు. అయితే దేవునికి దగ్గర కావాలంటే, దేవునికి సమీపస్తులు కావాలంటే మనిషికి సమాధానం ఏర్పడాలి. ఈ సమాధానం కొరకే పాత నిబంధనలో దేవుడు బలులను ప్రవేశపెట్టాడు. బలుల రక్తం ద్వారా దేవుని సమీపించే మార్గాన్ని కనిపెట్టాడు, ఏర్పాటు చేశాడు. ఆ బలులే చివరికి ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క బలి. మనిషికి దేవునికి ఎలా సమాధానం కలుగుతుందంటే, ఒక వచనం చదువుతారా? కొలసైలకు రాసిన పత్రిక 1:21-22 వచనం. పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, నిరపరాధులుగాను ఆయన మాంసాయుక్తమైన దేహమందు మరణము వలన మిమ్మును సమాధానపరచెను. ఎలా సమాధానం ఏర్పడింది చెప్పండి? ఎలా సమాధానం ఏర్పడింది? మేకలను కోస్తే కాదు. సమాధానం కొరకు మేకలను కోస్తారు పోయి.
ఎల్లమ్మ కాడను పుల్లమ్మ కాడని ఏమన్నా కోస్తారు. రక్తము చెందిస్తే సమాధానం రాదు. కోళ్ళ రక్తము, కోడల రక్తము, బలు రక్తం కాదు. ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తము గమనించాలి. ఆయన మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానము, ఈ మాట గమనించాలి. యేసు జన్మించటము, ఆయన మరణించటము మానవ లోకానికి దేవునితో సంధి కుదరడము, సమాధానం కుదరడం. ఈ మాట మీరు మనసులో పెట్టాలి. అట్లయితే యేసు రక్తము ద్వారా కడగబడి యేసుక్రీస్తు ద్వారా నువ్వు సమాధానం కలిగి ఉన్నావా? ఇంకా దేవునికి దూరంగా ఉన్నావా? దేవునికి సమీపించలేనంత పాపము నీలో ఉన్నట్టయితే నువ్వు అలా దూరంగా వెళితే నిత్య నరకాగ్ని గుండానికే వెళ్ళిపోతావు. యేసు ప్రభు 25 సంవత్సరాల క్రితమే ఆయన మానవులను సమాధానపరచడానికి ఆయన సిలువలో చనిపోయాడు. నీకు ఆ సమాధానం ఉందా? ఒకవేళ లేకపోతే యేసు తండ్రి అయిన దేవునితో యేసుక్రీస్తు ద్వారా సమాధానము పొందాలి. రెండవది ఏంటిదంటే కుటుంబంలో సమాధానం. యోహాను సువార్తలో ఆ మాట రాయబడి ఉంది. యేసు ప్రభు వారు శిష్యులంతా ఒక ఇంటిలో ఉన్నప్పుడు యేసు ప్రభువు వచ్చి మీకు సమాధానం కలుగునుగాక అన్నాడు. ఏమన్నాడు? మీకు సమాధానం కలుగునుగాక అన్నాడు. మీరు గమనించాలా, యోహాను సువార్త 20:19 ఆ మాట ఉంటుంది. యేసు ప్రభు శిష్యులు ఒక ఇంటిలో ఉన్నారు. ఆయన శిష్యులు భయపడి లోపల దాక్కొని ఉన్నారు. యేసు ప్రభు వారు వచ్చి ఏమన్నాడు? మీకు సమాధానం కలుగునుగాక. ఆ ఇంట్లో ఉన్న వారికి. ఈ రోజుల్లో గమనించండి, యూనివర్సల్గా ప్రపంచమంతా మానవులందరూ కూడా దేవునితో సమాధాన పడాలి. ఇది మొదటిది. రెండవది కుటుంబాల్లో సమాధానం కావాలి. కుటుంబంలో నెమ్మది, సమాధానం కలగాలి. దేవుడు చెప్పాడు మీకు సమాధానం కలుగునుగాక అన్నాడు. ఈ రోజుల్లో మనం గమనించాలి, కుటుంబాల్లో సమాధానం వెతికితే దొరకదు. మీరు గమనించాలి. ఏమ్మా బాగున్నారా అంటే, ఏం బాగు సార్, మా ఆయన తాగొస్తాడు, డబ్బులల్లా ఇప్పు కొడతాడు, వచ్చి రప్పున కొడుతున్నాను నేను చెప్తాను, రప్ప కొడతానని చెబుతున్నారు. ఏమి సమాధానం లేదు. పిల్లలు ఎలా ఉన్నారని అడిగితే పిల్లలు బాగులేరని చెప్తారు. నెమ్మది లేదు, సమాధానము లేదు. అందుకనే ప్రభు ఆ ఇంటిలోనికి వచ్చి సమాధానము కలుగునుగాక అన్నాడు. వాస్తవంగా ఏదైనా కూడా దేవునితో సమాధానము, కుటుంబంలో సమాధానం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అంతరంగములో వేదన, అంతరంగములో దుఃఖము, అంతరంగములో పాపభీతి, అంతరంగంలో కలవరాలు పెట్టుకొని మానవుడు సమాధానము లేకుండా బయటికి జీవిస్తున్నాడు అనేది మనము గమనించాలి ప్రియులారా. ఈ సత్యాన్ని మీరు మనసులో పెట్టాలి. తర్వాత మీరు బైబిల్లో చూస్తే ఈ వ్యక్తిగతంగా వ్యక్తికి నాలో నాకు సమాధానం, కుటుంబంలో సమాధానము, నాలో నాకు సమాధానం కలగాలి. ఒక వ్యక్తిలోనే సమాధానం. ఈ మూడవ మాట. ఇప్పుడు నేను బయటికి బాగా కనబడతాను. అమ్మ మీరు వినాలి, నా వైపు చూడాలి. నేను బాగా కనబడుతున్నాను, కానీ నాలోనే పోరాటాలు ఉన్నాయి. మేలు చేయాలనుకుంటాను, బైబిల్ చదవాలనుకుంటాను, ప్రార్థన గంట చేయాలనుకుంటాను, సంఘానికి వెళ్ళాలనుకుంటాను, ఆరాధన చేయాలనుకుంటాను, సువార్త చేయాలనుకుంటాను, అబద్ధాలు ఆడకుండా ఉండాలనుకుంటాను, చెడు చూడకుండా ఉండాలనుకుంటాను. నేనే అలా అనుకుంటాను, కానీ అలా చేయలేను. పౌలు అదే అన్నాడు రోమాపత్రిక 7వ అధ్యాయంలో, మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నదని ఒక నియమము నాలోనే ఉన్నది అని అంటాడు. అంటే శరీరానికి ఆత్మకు శరీరానికి వైరం ఉంది మనలోనే. మీరు గమనించండి, ఎందుకు దేవుని దగ్గరికి రాలేకపోతున్నారంటే నీలోనే నీకు ఓ శత్రువు ఉన్నాడు, నీలోనే ఒక ప్రాచీన పురుషుడు ఉన్నాడు, నిన్ను పట్టి పాపానికి లాగుతాడు. మీరు గమనించాలి, పట్టి పాపానికి, లోకానికి, శరీర కోరికలు నెరవేర్చుకోవడానికి నీలోనే ఒక శత్రువు ఉన్నాడు, వాడే పాప పురుషుడు అన్నాడు బైబిల్లో. అయ్యో ఇట్టి మరణమునకు లోనగు నా శరీరము నుండి నన్నెవడు విడిపించును అన్నాడు. గలతీ పత్రికలో శరీర కార్యాలు, ఆత్మ కార్యాలు స్పష్టంగా కనపరిచాడు. ఆత్మ శరీరానికి, శరీర ఆత్మకు విరోధం ఉంది అని అన్నాడు. నీకే సమాధానం కావాలి. అది ఎవరిస్తారంటే యేసుక్రీస్తే. ప్రియులారా, ఒక పాటలో మీరు ఒక మాట ఆలోచన చేయండి. యేసు ప్రభువా నా హృదయంలోనికి రా, నాలో సమాధానము లేదు, నాలో వేదన ఉంది, నాలో దుఃఖం ఉంది, నాలో నీకు దూరంగా ఉన్నానని ఒకసారి నువ్వు ప్రార్థన చేసుకున్నట్టయితే దేవుడు నీకు సమాధానం కలగజేస్తాడు. ప్రియులారా, నాలుగోది ఏంటిదంటే రోమాపత్రిక 12వ అధ్యాయంలో, శక్యమైతే సమస్త మనుషులతో సమాధానం కలిగి ఉండండి, లోకములో అందరితో సమాధానం కలిగి ఉండండి.
అనే సత్యాన్ని మనం గమనిస్తాం ప్రియులారా. ఇక్కడ దేవుని దూతతో కలిసి సమూహము క్రీస్తు జన్మించినాడని, ఆయన జన్మించడం వలన భూలోకానికి దేవునికి సమాధానం ఏర్పడబోతుంది భూమి మీద అని వాళ్ళు కీర్తన పాట పాడినట్లుగా ఈ భాగంలో మనం చూస్తాం. నేను ముగిస్తున్నాను, అయిపోయింది. ఇక్కడ ఒక మాట ఏంటిదనంటే, శుభవర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను అన్నాడు. దూత గొర్రెల కాపరులకు శుభవర్తమానం అందించింది. 2 ఆదరణకరమైన మాటలు ఏంటంటే, మీరు భయపడొద్దండి అని అభయము, సంతోషాన్ని, దుఃఖం మీకు విడిపోతుంది, సంతోషం రాబోతుందని 2 పదాలు పలికి వర్తమానం అందించింది దూత. ఏమనంటే, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. పుట్టి ఉన్న క్రీస్తు నీ హృదయంలోనికి వస్తే నీకు సమాధానం కలుగుతుంది. క్రీస్తు పుట్టాడు, బయటనే ఉన్నాడు అనుకోండి, నీ అంతరంగంలో సమాధానము రాదు. పుట్టిన క్రీస్తు నీ హృదయంలో పుడితే నీ అంతరంగానికి సమాధానం ఏర్పడుతుంది. ఏమ్మా, తిండి తినడం ద్వారా సమాధానం రాదు, బట్ట కట్టుకోవడం ద్వారా సమాధానం రాదు, స్టార్లు పెట్టడం ద్వారా సమాధానం రాదు. నువ్వు రక్షించబడితే సమాధానం వస్తుంది. నీ అంతరంగంలో క్రీస్తు ఉంటే నీకు సమాధానం వస్తుంది. అందుకనే దూత మొదట రక్షకుడు పుట్టాడన్నాడు, తర్వాత సమాధానము కలుగునుగాక అన్నాడు. సమాధానం ఎట్లా వస్తుందంటే, ప్రభువు ఉంటేనే సమాధానం, రక్షణ ఉంటేనే సమాధానం, లేకపోతే సమాధానం మనకు రానే రాదు. ఈ విషయాన్ని మీరు మనసులో పెట్టుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. రెండవ తలంపు ఏంటిది అంటే, ప్రభువు మనకు తెలియజేసి ఉన్నాడు. ఈ గొర్రెల కాపరులు ఒకరికొకరు మాట్లాడుకుంటున్నారు. ప్రభువు మనకు తెలియజేసినాడు అంటే దూత వాళ్ళకి తెలియజేసింది. ఏమని తెలియజేసింది అంటే, 1 భయపడకుడి, 2 సంతోషము కలుగుతుంది, రక్షకుడు పుట్టాడు, సమాధానం కలగబోతుంది అని ప్రభువు తెలియజేసినాడు. మీకు కావాలంటే వచ్చి చూడండి. బెత్లెహేములో పశువుల పాకలో ఉంటాడు, పొత్తిగుడ్డులతో చుట్టబడి ఉంటాడు, ప్రభు అయిన క్రీస్తు తొట్టిలో పరుంటాడు, మీరు చూడండి అని వర్తమానం అందించిన ఆనవాలు చూపించింది దూత. తర్వాత వీళ్ళు అనుకున్నారు మనకు ప్రభువు తెలియజేసి ఉన్నాడు అని. ఏం తెలియజేసినాడో వాళ్ళు ఏం చేసినారు, గొర్రెల కాపరులు ఒకరికొకరు మాట్లాడుకొని ఏం చేశారో మనం ఒక 2-3 పాటలు పాడదాం. పాటలు పాడినాక ఆ మిగిలిన సందేశాన్ని నేను చెప్పి ముగింపు చేస్తా. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న సహోదరులు జాసో వచ్చి ప్రార్థన